నమో మెహర్ బాబా వారణాసి గారిని పాడమని అడుగుతున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभो नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोतार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివి శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి ఆరిషడ్వర్గం బంతరింపగా ఔయయ మోక్షం బనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभो नमो मेहरु बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి, అందరికీ జై బాబా। థ్యాంక్ యూ వైదేహి గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుంటున్నాము. ఇప్పుడు మనకి ఈ లోపల జ్యోతి గారు కూడా జాయిన్ అయ్యారు. సో మనం ఇంకా మొదలు పెట్టుకుందాం రీడింగ్. ఈరోజు ఒకసారి కమెంట్ చేశారు ఏంటంటే, ఒక ఆయన ఆయన అప్పులన్నీ మెహర్ బాబా అన్ని అప్పులన్నీ తీర్చేశారు. తను బాడీ డ్రాప్ చేసే ముందు ఆయనకి ఏమేమి డెప్స్ ఉన్నాయో, ఎవరి దగ్గరన్నా తీసుకున్నా చేసినా లేదా ఒక స్థలంది అవన్నీ కూడా మొత్తం క్లియర్ చేసేసారు. అది నాకు ఒక చిన్న టచింగ్ స్టోరీ గుర్తొస్తుందని ఇరిచ్ గారు చెప్తున్నారు. బాబా వాళ్ళ నాన్నగారు అమ్మ దగ్గర ఒక సర్వెంట్ ఉండేది. అది చాలా సింపుల్ విమెన్, ఆమె చదువుకోలేదు, కానీ బాబా అంటే విపరీతమైన ప్రేమ ఉండేది. 1944లో మెహరాబాద్లో బాబా ఒక చిన్న టచింగ్ సెరిమనీ ఆ హిల్ కింద చేశారు. అదేంటంటే చనిపోయిన వాళ్ళందరినీ, క్లోజ్ డిసైపుల్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి పేరు మీద ఒక చిన్న కార్యక్రమం చేశారు. ఈ ప్రిపరేషన్కి, ఈ సెరిమనీకి ప్రిపరేషన్కి ఏం చేశారంటే ఒక చిన్న గొయ్యి తవ్వారు. అందులో బాడీ మాసాజీ బాడీ పెట్టారు. మాసాజీ ఎవరంటే బాబాకి మేనమామ, మెటర్నల్ అంకుల్ అనమాట. అది మార్నింగ్ చనిపోయారు ఆయన. అది ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయారు. ఆయన్ని అక్కడ ఆ గోతిలో పెట్టారు. అలాగే ఇంకొక గోతిలో బెడ్డింగ్ రోల్ ఆఫ్ చాంజీ బెడ్డింగ్ రోల్ పెట్టారు. ఎందుకంటే చాంజీ ఒక మంచి డిసైపుల్, డివోటెడ్గా ఉండేవాడు, చాలా భక్తి శ్రద్ధలతో ఉండేవాడు బాబా అంటే. తర్వాత సెక్రటరీ కూడా ఆగస్ట్లో ఆయన చనిపోతే శ్రీనగర్లో చనిపోయాడు, కాశ్మీర్ శ్రీనగర్లో. ఆయన తీసుకొని ఇక్కడ పెడతారు. నాకు గుర్తున్నంత వరకు ఆయన కోరికగా ఉండేది కాశ్మీర్లో చనిపోవాలని. సో అది జరిగింది. అట్లానే ఆయనది కూడా తీసుకొచ్చి యాషెస్ అవి బెడ్డింగ్ రోల్ తీసుకొచ్చి పెట్టారు. బాబా మెసేజ్ ఏంటంటే చెప్పారు, ఒక్కొక్క డిసైపుల్కి ఒక ఫ్లవర్ తోటి ఆ గ్రేవ్ని గుర్తుపట్టేటట్టు చేశారు. ఒక్కొక్క ఫ్లవర్ని గుర్తుగా వేశారనమాట. ఒక్కొక్క పేరు ఇచ్చినప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ని వేస్తూ ఉండేవాళ్ళు. ఒక పాయింట్లో ఒక దగ్గర ఆగి బాబా అన్నారు, సర్వెంట్ నేమ్ కూడా పిలిచారు. ఆమెకు కూడా ఒక పువ్వు వేశారు ఆమె పేరు మీద. వీళ్ళకి సర్వెంట్ ఉంది కదా,
ఆమెకి బాబా అంటే చాలా ప్రేమ. ఆమె పేరు మీద కూడా ఒక పువ్వు వేస్తారు. బాబా మార్గరెట్ క్రిస్టిన్ ఒక్కదాన్నే పిలిచారు విమెన్ ఆశ్రమ్ నుంచి ఈ సెరిమనీకి. కిటిదేవి దాని గురించి ఏం రాస్తుందంటే లవ్ అండ్ ఎలోన్ ప్రివెయిల్స్, అంటే ప్రేమ ఒక్కటే ఉంటుంది, మిగులుతుంది అనే పుస్తకంలో ఆవిడేం రాశారంటే బాబా చాలా దేదీప్యమానంగా వెలిగిపోతూ చాలా అందంగా ఉన్నారు. ఒక్కొక్క రోజు తర్వాత రోజు వేస్తున్నప్పుడు ఆ గ్రేవ్లో ఒక డిసైపుల్ పేరు వచ్చినప్పుడు ఒక్కొక్క పేరుకి ఒక ఒక పర్సన్ అనుకుని వేస్తున్నప్పుడు ఫ్లవర్ బాబా చాలా షైనింగ్లో ఉన్నారు. మంచి షైన్ ఉంది బాబా మొహంలో, ప్రేమ ఉంది. ఆ సౌమ్యంతో బాబా ఏం చేశారంటే చాలా సంతోషంగా ఉంది నాకు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ సర్వీసు, వీళ్ళందరినీ తలుచుకుంటే నాకు ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళందరూ నన్ను ప్రేమించారు, వాళ్ళ సర్వీస్ నాకు ఇచ్చారు, తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉందని బాబా మొహంలో ఒకలాంటి వెలుగు కనబడింది. ఈరిచ్ ఒకరోజు ఒక స్టోరీ గుర్తు చేసుకున్నారు. బాబా ఇది చాలాసార్లు మనం విన్నదేనండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. బాబా మండలి వాళ్ళకి చెప్పారు, ఒక అతను ఉండేవాడు, అతను ఫ్యామిలీని ఎలా సపోర్ట్ చేసేవాడు అంటే దారి దోపిడీ దొంగతనాలు చేసి హైవేస్లో దోపిడీ చేసి వాళ్ళ దగ్గర అలా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని పోషించేవాడు. కానీ వాళ్ళకి ఈ విషయం తెలియదు. ఆయన ఏం చేశాడంటే అబద్ధం చెప్పి వెళ్ళే ట్రావెలర్స్ దగ్గర నుంచి వాళ్ళని చంపేసి అవన్నీ కూడా వాళ్ళ దగ్గర అన్నీ తీసుకొని ఇల్లు పోషించేవాడు. ఇది కంటిన్యూ అయింది కొంతకాలము. కానీ గ్రాడ్యువల్గా మర్డర్స్ ఎక్కువ చేస్తూ ఉంటే అవేర్నెస్ అంటే ఆయనకి తెలిసి వచ్చింది ఏం చేస్తున్నాను నేను అనేది. సో 99th మర్డర్ అయిన తర్వాత టోటల్గా ఆయనకి ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది, సాడ్నెస్ ఉన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ఆయన ఏమనుకున్నారంటే యాజ్ ఫర్ కర్మ, నా కర్మ ప్రకారం ఇలా జరిగింది, అదే నా ప్రొఫెషన్గా మారింది అని అనుకున్నాడు. అయితే ఆయనకి చాలా బాధ అనిపించింది, అజిటేటివ్ మోడ్లో ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ అందరు కూడా చాలా కోపంగా ఉన్నారు, ఈయన మీద యాజిటేట్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. ఈయన ఎప్పుడైతే వాళ్ళందరికీ అది చెప్పారో అప్పుడు వాళ్ళని ఇన్ని సంవత్సరాలుగా ఎలా చూసామో, ఎలా చేశానో అన్నీ చెప్తే వాళ్ళు చాలా కోపం వచ్చింది వాళ్ళకి. నా కర్మలో మీరు కూడా కొంచెం షేర్ చేసుకోవాలి, ఎందుకంటే నేను తెచ్చిన అన్ని మీరు కూడా తిన్నారు కదా అని దాని గురించి చెప్తే వాళ్ళు చాలా ఎజిటేటివ్ మూడ్లో ఉండి చాలా కోపంగా ఉంటారు. వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన పనిలో పాలు పంచుకోవడానికి, ఆయన కర్మలో పాలు పంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే అతనికి దూరంగా వెళ్ళిపోయారు, అంటే మనసులో ఆయనంటే అంత ఇష్టపడలేదు. ఆ ట్రాన్సాక్షన్లో ఈ జరిగినటువంటి ఈ పనిలో వాళ్ళ పార్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అంటే వచ్చిన ఫ్రూట్ని వాళ్ళు కూడా అనుభవించారు కదా, కానీ వాళ్ళు ఏది తినడానికి అది ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేశామని వాళ్ళు ఆయన కర్మలో షేర్ చేయడానికి ఏం ఒప్పుకోలేదు. అయితే ఆ రకంగా ఈయన కొంచెం మనసు కలత చెందింది, ఫ్యామిలీ అందరినీ వదిలేశాడు. ఇంకా ఏం చేశాడంటే చాలా వరి అయిపోయింది ఈయనకి. వరి అయిపోయి రియలైజ్ చేశాడు ఆయన చేసినటువంటి పనులు. ఊరంతా తిరుగుతూ ఉన్నాడు, అయితే దేశదిమ్మరిలాగా తిరుగుతున్నాడు. అయితే ఆయన కలిగినటువంటి ఒక హోప్ తోటి కోపం ఉన్నా కూడా ఇంకా ఇంకా ఎక్కువ 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 కోపం వస్తూ ఉంది, చాలా ఎక్కువగా. ఆయన కూడా హోప్ తోటి ఉన్నాడు. భగవంతుడు దయతలిచి ఆయన దగ్గరికి వచ్చాడు ఒకరోజు, ఆయన ఎదుటొచ్చాడు. అది పర్ఫెక్ట్ మాస్టర్ రూపంలో వచ్చాడు. నీకున్న బాధ ఏంటో చెప్పు నాయన అని అడగడం జరిగింది.
అయితే ఆయన దగ్గర అంతా ఏది దాచకుండా చెప్పిన తర్వాత ఒక డివైన్ నాకు డివైన్ హెల్ప్ కావాలి, నీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు. మాస్టర్ డైరెక్ట్ చేస్తాడు, వెళ్ళి ఒక అడవిలో ఒక స్పాట్ చూసుకుని అక్కడే కూర్చో, కాన్స్టెంట్గా భగవంతుడి కృప కావాలని అడుగు, భగవంతుడిని క్షమాపణ అడుగు, కానీ ఆ కూర్చునే దగ్గర నుంచి కదలడానికి వీల్లేదు. ఏదైనా అవసరం వచ్చి భోజనానికి కానీ లేకపోతే నేచర్ కాల్కి కానీ ఆ రెండిటికి మాత్రమే నువ్వు లేవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ లేవద్దని చెప్తాను. ఒక అయితే అక్కడే కూర్చోమని చెప్తాను. సంవత్సరాలు గడిచిపోతాయి. నెమ్మదిగా అందరికీ ఆయన ఎవరో తెలిసింది, ఆయన గురించి ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. తర్వాత చాలా చాలా డీప్ రెస్పెక్ట్ ఉంటుంది ఆయన అంటే. ఆ విలేజ్ బాగా ఒక టౌన్ లాగా డెవలప్ అయింది. ఆయన చుట్టూ బాగా ఒక పెద్ద టౌన్ వచ్చేసింది. రోడ్స్ అవసరమైనవి రోడ్స్ వేశారు. ఆ మనిషి ఉన్నప్పుడు ఉన్నంత మేర మటుకు అక్కడే కూర్చున్నాడు. రోడ్ వేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఒకరోజు ఆయన అక్కడ కూర్చున్నప్పుడు బెగ్గింగ్ చేస్తూ ఉన్నాడు. టౌన్ అఫీషియల్స్ వాళ్ళు రోడ్డుని ఫినిష్ చేశారు. ఆ మ్యాన్ సీట్ని కూడా అక్కడ కూడా రోడ్ వేశారు. ఆయన రిటర్న్ అయినప్పుడు ఎక్కడికో వెళ్ళాడు బెగ్గింగ్కి. ఆ రిటర్న్ అయ్యేటప్పటికి ఆ న్యూ కన్స్ట్రక్టెడ్ రోడ్డుకి ఆయన ఏం పెద్దగా ఇది చూపించలేదు, ఏం తేడా చూపించలేదు, ఎటువంటి ఫీలింగ్ లేదు. ఆయన స్పాట్ ఎక్కడుందో చూసుకుని అక్కడే కూర్చున్నాడు. ఆ మాస్టర్ చెప్పినట్టుగా అక్కడే కూర్చుని సరిగ్గా రోడ్డు మధ్యలో కూర్చున్నాను. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. అటుపోయి ఇటు వచ్చేవాళ్ళు ట్రావెలర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆయన అక్కడ చూడడం వాళ్ళకి అలవాటైపోయింది, పరిపాటైపోయింది. రెస్పెక్ట్ కూడా చాలా ఇచ్చారు అక్కడే ఉండని అని. కానీ ఒకరోజు ఒక మెసెంజర్ వచ్చాడు, కింగ్ వాళ్ళ మెసెంజర్ వచ్చి చాలా కోపంగా ఉన్నాడు ఈయన చూసి. ఫోర్స్ చేశాడు లెగమని అక్కడి నుంచి. నేను దారి తప్పి వేరే దారిని వెళ్ళాలా, ఇంకొక దారి డైరెక్ట్ రూట్లో వెళ్ళాలా, లేకపోతే తక్కువ దూరం ఉన్న రూట్లో వెళ్ళాలా, నాకు కుదరదట్లా అంతా అని అనుకుంటాడు. చాలా కోపంతో హార్స్ మీద నుంచి దిగి అతన్ని అనేక రకమైన మాటలు తోలినాడుతాడు. తర్వాత చేయి చేసుకుంటాడు. ఈ అరగెన్స్ చూసి, ఈ ప్రౌడ్నెస్ అంటే చాలా గర్వంగా ఉంటాడు. అది చూసి మనిషి యొక్క ఓల్డ్ సంస్కారాలు పైకి వచ్చేస్తాయి ఇతనివి. ఎవరివి? ఎవరైతే ఈ దొంగతనం చేసేవాడో అతన్ని. తర్వాత చాలా కోపంగా ఆ మెసెంజర్ని చంపేస్తాడు. అప్పుడు ఆయనకి గాడ్ రియలైజేషన్ వస్తుంది. అంటే ఈ దొంగకి గాడ్ రియలైజేషన్ వస్తుంది. మెహర్ బాబా ఈ స్టోరీ చెప్తూ ఏం చెప్పారంటే, ఒకళ్ళ కర్మ ఎటువంటిదంటే అది చాలా చాలా సున్నితంగా ఉంటుంది. ఫైనర్ దాన్ ద హెయిర్ ఆన్ వన్స్ హెడ్. మన తల మీద ఉన్నటువంటి వెంట్రుక మందం ఉంటుంది. అయితే దాని నుంచి అతనికి విముక్తి, పాపాల నుండి విముక్తి కలగాలంటే ఈ కేసులో మెసెంజర్ని చంపవలసి వస్తుంది. ఎందుకంటే మెసెంజర్ ఒక ఆర్డర్ క్యారీ చేస్తున్నాడు. అందులో ఏముందంటే, కింగ్స్ గవర్నర్ ఇతను ఏం చెప్పాడంటే, కింగ్ ఒక గవర్నర్ ఈ మెసెంజర్ని పంపిస్తూ ఏం చెప్పాడంటే 100 ఇన్నోసెంట్ పర్సన్స్ ని చంపేయమంటాడు. అయితే వాళ్ళని కింగ్ని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారు, అందుకని ఆ 100 మందిని చంపమంటాడు. అయితే ఈ రకంగా ఈ మనిషిని చంపడం వల్ల
100 మంది సేవ్ అయ్యారు, 100 మంది జీవితాలు సేవ్ అయినాయి. అందుకని అది అక్కడికి బ్యాలెన్స్ అయిపోయింది. ఈయన చేసిన 99 హత్యలు ఈ ఒక్క హత్యతోటి 100 హత్యలు అయినాయి. కాబట్టి ఆ కర్మ అక్కడికి బ్యాలెన్స్ అయింది ఈ 100 మర్డర్స్ తోటి అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకరోజు మండలి హాల్లో మెహరాజాద్లో ఒక వెస్ట్రన్ ఫాలోవర్ వచ్చాడు. మెహర్ బాబా ఈరిచ్ని అడిగాడు, ఏ ఎడిషన్ డిస్కోర్సెస్ లో బాబా ఎక్కువగా ఉన్నారు, ఎక్కువగా నడుస్తుంది, బాబాకి ఏది ఎక్కువ ఇష్టము, బాబా ఏ ఎడిషన్ ఆఫ్ డిస్కోర్సెస్ లో ఎక్కువ ఇష్టము, ఏ డిస్కోర్సెస్ ఎక్కువ ఇష్టము. పీరిచ్ గుర్తు చేసుకొని ఒక ఇన్సిడెంట్ చెప్పారు. బాబా విజిటింగ్ లవర్స్ అక్కడ కొంతమంది ఉన్నారు. బాబా మెసేజెస్ ఇస్తూ ఉన్నారు, స్టోరీస్ ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే 6 లవర్స్ ఉన్నారు అక్కడ, స్క్రిబ్లింగ్ నోట్స్, వాళ్ళేమో నోట్స్ అలా రాసుకుంటున్నారు, దొరికిన నోట్స్ బాబా చెప్పింది అక్కడ రాసుకుంటున్నారు. అంటే నీకు ఏది ఇష్టమైందో చెప్పమని బాబా అడుగుతుంటే దాంట్లో అది చెప్తున్నాను గురించి. ఏం చేస్తున్నారు వాళ్ళు అని బాబా అడుగుతారు. వాళ్ళు ఏదో రికార్డ్ చేసుకుంటున్నారు. బాబా మీరు చెప్పే ప్రెషియస్ వర్డ్స్, మీరు చెప్పేటువంటి అద్భుతమైన మాటలు, చాలా విలువున్న మాటలు, వాటన్నిటిని కూడా వాళ్ళు రాసుకుంటున్నారు. అయితే బాబా ఒక్కొక్కళ్ళని పిలిచి ఇండివిజువల్గా తయారు చేసిన కాపీని నెక్స్ట్ మార్నింగ్ తీసుకురమ్మని అడుగుతారు. సో వాళ్ళు మరుసటి రోజు వచ్చినప్పుడు బాబా ఒక్కొక్కళ్ళని అందులో ఏం రాశారో చదవమని అడుగుతారు. స్టోరీనో ఏదో తను చెప్పింది ఏం రాస్తున్నారో చదవమని అడుగుతారు. బాబా ఒక్కొక్కళ్ళకి జెస్చర్ చేశారు. చాలా ఆనందంగా ఉంది నాకు, పర్ఫెక్ట్గా రాసావని జెస్చర్ చేస్తున్నారు, సౌండ్నే చేశారు. పేరేచే ఇంకా వేరే మండలి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు ఇది విని. ఏంటి బాబా చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళ దాంట్లో కూడా చాలా క్లియర్గా అసలు వాళ్ళు ఏమేమి పాయింట్స్ రాశారో, ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, అవసరమైన పాయింటే వదిలేశారు వాళ్ళు. ఏంటి బాబా ఇది వదిలేసినా కూడా వీళ్ళని ఇంతగా మెచ్చుకుంటున్నారని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అయితే పీరిచ్ ఈ టాపిక్ రేస్ చేశారు. ఏంటి బాబా ఇలా రాశారు, ఇలా చేశారు, అసలు ఏది సరిగా లేదు, యాక్యురేట్గా లేదు, అందులో పాయింట్స్ మిస్ చేశారని బాబా గుర్తు చేసినప్పుడు బాబా రిప్లై చేస్తారు, ఆయన వాళ్ళ ప్రేమని నేను విన్నాను, వాళ్ళ మాటలు కాదు అంటారు బాబా. ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ ప్రేమని ఆ రైటింగ్లో చూపించారు, ఆ రైటింగ్లో వాళ్ళ ప్రేమను చూపించారు. అదే నాకు ఇంపార్టెంట్, వాళ్ళ ప్రేమ నాకు ఇంపార్టెంట్ అని బాబా చెప్పడం జరిగింది. అయితే ఇంకొకటి, కృష్ణ ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు, బెంగళూరులో ముగ్గురిని తీసుకున్నారు బాబా. అందులో బాబా అడుగుతారు, మీ ముగ్గురులో ఎవరెవరు ఏమేమి చేసుకోవాలంటే నాకు గుర్తున్నంత వరకు ఒక అతను వ్యవసాయం గురించి అడుగుతాడు, ఇంకొక అతనేమో బాగా డబ్బులు కావాలని అడుగుతాడు. కృష్ణ మటుకు నీ దగ్గర నేను ఉద్యోగం కావాలి, నాకు ఏదైనా నైట్ వాచ్మెన్గా ఉండాలని ఉంది నాకు అని బాబా చెప్తారు. బాబా ఓకే గ్రాంటెడ్ అంటారు. అలా ఇక నైట్ వాచ్మెన్గా చేరుతాడు కృష్ణ. ఒక ఇన్సిడెంట్ చెప్తున్నారు మనకి ఇక్కడ. డెహ్రాడూన్లో ఒక ఇన్సిడెంట్ అయ్యింది. అదేంటంటే కృష్ణ నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏమీ నాయిస్ చేయడానికి వీల్లేదు. మనకు తెలుసు బాబా నైట్ డ్యూటీ చేసినప్పుడు బాబాకి ఎవరున్నా కూడా వాళ్ళు ఎటువంటి శబ్దము చేయకూడదు, సరిగదా, ఈ మూమెంట్స్ కూడా చేయకూడదు, కదలికలు కూడా ఉండకూడదు. అయితే సడన్ గా ఒక మస్కిటో కృష్ణ ముక్కులో ఎంటర్ అయింది. అది టూ మచ్ అనుకున్నాడు కృష్ణ. తనకి తెలియకుండానే
తన చెయ్యి పైకెత్తాడు దాన్ని తోలడానికి. ఇమ్మీడియట్ గా బాబా చాలా సివియర్ గా చాలా కోపంగా, అంటే అప్రూవ్ చేయలేదు బాబా, అది నచ్చలేదు ఆ మాట, ఆ యాక్షన్. అందుకని బాబా కంటిన్యూ చేసి యాంగ్రీ, చాలా కోపం వచ్చింది బాబాకి. ఏంటి ఇంత ఇట్లా పని చేస్తావా నువ్వు అని చాలా కోపం వచ్చి కృష్ణన్ అది కృష్ణకి నీకు ఐడియా ఏమాత్రము లేదు ఎంత డిస్టర్బెన్స్ అయిందో, నాకు ఎంత ఎఫెక్ట్ అయిందో, దానివల్ల నేను ఎంత సఫర్ అయ్యాను అని కృష్ణని కోపడి, నీకు అది అర్థం కాదు, నీకు ఐడియా కూడా లేదు ఆ విషయంలో, నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, ఎంత సఫర్ అయ్యాను దాని నుంచి, నువ్వు ఇలా చేయబట్టి అని చాలా కోపంగా బాబా అంటారు. కానీ కృష్ణ చాలా ఆశ్చర్యపోతాడు, ఇంత నాయిస్లెస్ ఉంది, అసలు నేను ఏమాత్రం నాయిస్ చేయలేదు, అది కూడా చాలా తక్కువ సమయం తీసుకున్నాను, అది ఎలా బాబాకి ఇంత డిస్టర్బెన్స్ ఎలా ఉంటుంది. బాబా అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, ఇంకా బాబా క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు. కృష్ణ మైండ్ థింక్ చేస్తుంది, ఆలోచిస్తుంది ఏమనంటే, అసలు బాబా భగవంతుడా డెవిలా, దెయ్యమా భగవంతుడా అన్నట్టు, గాడ్ అండ్ డెవిల్ అంటాం కదా, అట్లా భగవంతుడా లేకపోతే ఓ దెయ్యమా, ఇట్లా అన్ని మానవ రూపంలో వచ్చినటువంటి ఈ భగవంతుడు ప్రేమ, భగవంతుడి ప్రేమ ఎలా ఉంటుందా అని ఆశ్చర్యపోతాడు చాలా. తర్వాత బాబా సైలెంట్ గా ఉన్నప్పుడు అన్ని ఆపేస్తారు, అంత నిదానంగా ఉంటుంది, ఈ అనడము ఈ సఫరింగ్ అని చెప్పడము అన్ని ఆపేస్తారు, చాలా నిదానంగా క్వైట్ గా ఉంటుంది. అప్పుడు కొన్ని గంటల తర్వాత బాబా సడన్ గా కృష్ణని అడుగుతారు, ఏంటి ఆలోచిస్తున్నాను అని. అప్పుడు కృష్ణ తను ఏమనుకుంటున్నాడో చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. అయితే బాబా వాజ్ ద డెవిల్ హిమ్సెల్ఫ్ అని నేను అనుకుంటున్నాను అని అడుగుతాను. అదే తనకి మైండ్ లో తిరుగుతా ఉంది, ఇదే బాబా డెవిలా ఎందుకు ఇట్లా బిహేవ్ చేశాను. బాబా ఏం చెప్తారంటే, కనిపెడతారు బాబా, ఈయన అన్ని చెప్పేశారు కదా ఏం జరిగినాయో. అప్పుడు బాబా చెప్తారు, నేను భగవంతుణ్ణి, మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి, కానీ నాకు సర్వ్ చేసే వాళ్ళకి నాకు ఎటువంటి దయ ఉండదు, ఎటువంటి పిటి ఉండదు, అంటే 100% వాళ్ళు చేయాలని బాబా ఆశిస్తారు. నాకు హీ హ్యాస్ నో పిటీ ఫర్ దోస్ హూ సర్వ్ హిమ్. అంటే బాబా సేస్ హీ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్, యెట్ హీ హ్యాస్ నో పిటీ ఫర్ దోస్ హూ సర్వ్ హిమ్. ఆయనకి ఎవరైతే ఇది సర్వ్ చేస్తారో, సేవ చేస్తారో, వాళ్ళ మీద నాకు ఎటువంటి పిటి, ఎటువంటి జాలి ఉండదు అని చెప్తున్నారు బాబా. తర్వాత 6 గంటలకి కృష్ణ బాబాని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. బాబా ఇన్స్ట్రక్ట్ చేస్తారు ఏంటంటే, టీ తాగిన తర్వాత ఒక టాంగా తీసుకురా నాకు, మనము హరిద్వార్కి వెళ్దాము ఒక మస్తు వర్క్ మీద. కానీ కృష్ణని ఎంక్వైరీ చేస్తే టీ రెడీ లేదని తెలుస్తుంది. సో ఆయన ఏం డిసైడ్ చేసుకుంటారంటే, ముందుగా వెళ్ళి టాంగా తీసుకొద్దాము, తర్వాత టీ తాగుదామని. చాలా వెతుకుతాడు, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల వెతుకుతాడు, టాంగా లేకుండానే చివరికి తిరిగి వస్తాడు అతను, ఎక్కడ దొరకదు టాంగా. బాబా అప్పటికి మండలి ప్లేస్కి వస్తారు. తర్వాత కృష్ణ ఆర్డర్ ప్రకారము టాంగా తీసుకురాలేకపోయారు టీ ముందు అని, టీ తాగకముందే టాంగాకి వెళ్ళాడని తెలుస్తుంది. మళ్ళీ బాబాకి అసంతృప్తిగా ఉంటుంది. అది కృష్ణ ఏం చెప్తాడంటే, చాలా భరిస్తాడు ఆ కోపం, సైలెన్స్ లో బాబా ఇచ్చినటువంటి ఆ చిరాకు కానీ, బాబా చూపించినటువంటి ఆ కోపం కానీ భరిస్తాడు. అయితే ఆయన కన్ఫర్మ్ చేసుకుంటాడు మైండ్ లో, బాబా డెఫినెట్లీగా డెవిలే,
ఇలా చిన్న చిన్న వాటికి మాటికి కోపం వస్తుంది కదా బాబాకి. బాబా డెఫినెట్లీ ఒక డెవిల్ అని అనుకుంటాడు. ఆ రకంగా టాంగా కోసం వెళ్ళి అప్పుడు ఆ కోపంలోనే టాంగాకి వెళ్ళి తర్వాత వాళ్ళు హరిద్వార్కి వెళ్ళే ట్రైన్ని పట్టుకుంటారు. ఆ రకంగా వాళ్ళు అక్కడికి వెళ్తారు. జై బాబా అండి. ఇక్కడితోటి వాళ్ళు ఆపుకున్నాము. తర్వాత మళ్ళీ మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. జ్యోతి గారు మీరు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ प्रेम दीप में ये जलाऊं निबिड़ अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम है चढ़ाऊं तुम मुझको सरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा बदे आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा आदि अंत का लय हो घेरा खुले नयन और दिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में छा जाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ अवतार मेहर बाबा की जय प्रीतम मेहर प्रभु की जय परब्रह्म परमात्मा मेहर बाबा की जय జై బాబా అండి. ఉమారాణి గారు థ్యాంక్ యూ. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జ్యోతి గారు మీరు ఇచ్చిన చక్కటి హారతితోటి ఈరోజు కార్యక్రమం ముగిస్తున్నాము. మళ్ళీ రేపు ఇదే సమయానికి అందరము కలుసుకుందాము. పాల్గొన్న మీ అందరికీ కూడా జై బాబా, ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా.